అందరికీ ఓం సాయిరామ్ అండి. చూస్తూనే ఉన్నారు కదా వాయిస్ ఆఫ్ సాయి యూట్యూబ్ ఛానల్‌లో. అనుభవాల గురించి మీకు చాలా వీడియోలు చూపించాను. చాలా మంది నుంచి అనుభవాలు కూడా మీకు సేకరించి చూపించడం జరిగింది. ఇప్పుడు ముఖ్య కారణం ఏందంటే సాయిబాబా గురించి అనుభవాలు అసలు ఎందుకు మొదలైనాయి? అసలు మనం కూడా తీయడానికి కారణం ఏంటి? అసలు ఈ అనుభవం గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దాన్ని ఎందుకు తీస్తున్నాం అనేది ఈరోజు మీకు చెప్పడానికి వచ్చాను. మెయిన్ రీజన్ ఏంటంటే సాయి సచ్చరిత్ర అనేది ఒకటి ఉంది. అది ఎవరు రాశారు? అసలు అది రాపేయడానికి రీజన్ ఏంటి? అని చెప్పి దాని గురించి అవగాహన తెలపడానికి ఈరోజు మేమిద్దరం వచ్చాం. ఓకే. దీని భాగంగా ఏందంటే హేమత్ పంత్ అనే వ్యక్తి సాయి సచరిత్ర రాశాడు. అది ఎందుకు రాశాడు అనేది సాయిబాబా ఆ రోజు చెప్పాడు. ఏంటంటే హేమత్ పంత్ పోయి ఫస్ట్ సాయిబాబాని అడిగాడు. బాబా నేను ఇట్లా మీ చరిత్ర రాద్దాం అనుకుంటున్నాను. మీరు దానికి అనుమతి ఇవ్వండి అంటే, దానికి సమయం ఉంది. అది నేను నీకు అనుమతి ఇస్తాను. ఆ రోజే మీరు దాన్ని మొదలుపెట్టాలని చెప్పినప్పుడు హేమత్ పంత్ దానికి వేచి చూసి తర్వాత మొదలుపెట్టాడు. ఆ రోజులలో మనకి ఇట్లాంటి కెమెరాలు కానీ వీడియోస్ తీయడానికి లేదు కాబట్టి ఒక గ్రంథంగా తీసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ అనుభవం ఏంటి, అసలు మీరు ఎందుకు ఇట్లా మారారు, ఎందుకు ఇట్లా నమ్ముతున్నారు అని చెప్పి మనం వీడియోస్ తీస్తున్నాం. అదే విధంగా అతను లిఖితపూర్వకంగా రాసి మనకి ముందుకు తీసుకొచ్చాడు. అంటే చదివే వాళ్ళకు అనుకూలంగా కానీ అర్థమే, అంటే కొంతమందికి అర్థం కాదు దాని గురించి అని మన వాడుక భాషలలో దాన్ని రాసి మన ముందుకు తెచ్చాడు. దానిలో భాగంగా కొన్ని మేము విషయాలు తీసుకొని దాంట్లో రాసిన గ్రంథంలో ఉన్నాయి కొన్ని విషయాలు తీసుకొని దాని గురించి మీకు ఆహ్వాన చేయడానికి మేమిద్దరం వచ్చాము. అది ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. సాయి గ్రంథం గురించి తెలుసుకోవాలంటే దాన్ని పారాయణం చేసిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ చరిత్ర చదివినప్పుడు నీకు ఏమనిపించింది, దాంట్లో విషయాలు నీకు నిజాలు అనిపించాయా, మరి ఎట్లా అనిపించాయి, ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి నీకు అనిపించిందా అని చెప్పి మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన కొన్ని వీడియోలు చూసుకుంటే దాంట్లో కొంతమంది చెప్పిన విషయాలలో నాకు ఒకటి తట్టింది. అదేంటిదంటే దౌతి ప్రక్రియ అని చెప్పాడు. అంటే ఇప్పుడు దాన్ని కామన్గా నేను మొన్న దాని గురించి నేను తెలుసుకున్నాను. కామన్గా ఏంటంటే 3 అడుగుల వెడల్పు 22 అడుగుల పొడవున్న ఒక తడిగుడ్డతోటి దౌతి ప్రక్రియ చేస్తారు. ఇప్పటికే అది చేస్తున్నారు. నేను దాని గురించి చూశాను కూడా. మరి సాయిబాబా చేయడం దాంట్లో ఏమంత పెద్ద విషయం ఉన్నదని చెప్పి దాన్ని బాగా ఇది చేస్తున్నారు అని చెప్పి నేను దాని భాగంగా ఇప్పుడు ఇతను అయితే అడుగుతా. దాని గురించి ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. మీరు అలా అనుకోవడంలో అయితే తప్పేం లేదు. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నట్లయితే ఏ మనిషి కానీ మన పేగుల్ని బయటికి తీసి అది ఒక దండం పైన బట్టలు ఆరేసినట్టు ఆరేసి మళ్ళీ వాటిని మింగడం అనేది అసలు అసాధ్యం అనేది. మీరు చెప్పినట్టు యూట్యూబ్ లో నేను కూడా దాని గురించి తెలుసుకున్నాను. ఆ తడిగుడ్డ మనం మింగేసి మళ్ళీ కాసేపు ఒక 10 నిమిషాలు, ఈ 15 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసినట్లయితే మొత్తం మన పేగులలో ఉన్న డస్ట్ కానీ ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ మొత్తం క్లీన్ అవుతాయని నేను కూడా చూశాను. కానీ సాధారణ వ్యక్తులకి ఒక సద్గురువుకి తేడా అనేది ఉంటుంది కదా. ఆ సద్గురువే సాయిబాబా. ఆయననే మేము గురువు అని నమ్ముతాం కదా. ఆయన కూడా ఇది నా దగ్గర ఉంది, ఇది ఏదో నా దగ్గర శక్తి ఉందని 10 మందికి చూపించుకోవడం కోసం చేయలేదు. తను ఎక్కడో షిరిడి నుంచి దూరంలో ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలోనే అలా దౌతి ప్రక్రియ అనేది చేసేవాడు. అది ఆయన ఎందుకు చేశారో కూడా మనకు తెలియదు. ఇప్పుడు నేను అక్కడ లైవ్ లో ఉండి చూడలేదు, మనం ఎవరం చూడలేదు. ఆయన దాన్ని చేయడానికి గల కారణం ఏమిటి, అసలు అది ఎందుకు చేశాడు, అదే 10 మందికి ఆయన సిద్ధుల గురించి చెప్పడం కోసమా, అలాంటిది అది ఏం మనకు తెలియదు. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం బాబా వారు సచ్చరిత్రలో కానీ గ్రంథంలో రాసిన దాని ప్రకారం అయితే ఆయన ఎప్పుడు కానీ నేను దేవుణ్ణి, నాకు ఇన్ని సిద్ధులు ఉన్నాయి అని ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. ఆయన ఎప్పుడు నేను ఒక దేవుడి సేవకుని మాత్రమే అని చెప్పేవాడు. ఒక ఉదాహరణ బట్టి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మనం చాలా మంది ప్రతి ఒక్కరు నాకు తెలిసినంత వరకు అయితే నార్మల్గా ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరైనా కూడా గుడికి వెళ్తారు. మాకు అది కావాలి ఇది కావాలని కోరికలు అయితే కోరుకుంటారు. వాళ్ళ కొన్ని రోజుల తర్వాత మాక్సిమం చాలా మంది కోరికలు నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత ఇప్పుడు ఆ కోరిక అనేది మీకు ఎట్లా నెరవేరింది అంటే మీకు దేవుడు ఏమన్నా కనిపిస్తాడా? కనిపించడు కదా. నాకైతే ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు, ఎవరికి కనిపించడు. కానీ మీరు ఒక గుడికి వెళ్తున్నారు, అక్కడ కోరికలని మీరు చెప్పుకుంటున్నారు, అవి మీకు నెరవేరుతున్నాయి అంటే దాని వెనకాల ఏదో ఒక శక్తి అనేది ఉందనే కదా. ఆ శక్తి మీకు కనబడదు, కానీ మీ పని అయితే జరుగుతుంది. ఆ శక్తిని మీరు తెలుసుకోవాలంటే ఆ స్థాయికి మనం చేరుకోగలిగినప్పుడు మాత్రమే ఆ శక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాం. అలానే దౌతి ప్రక్రియ గురించి కూడా మనం గురువుగారు చేసినట్టు మనం తెలుసుకోవాలంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఆ స్థాయిలో ఇప్పుడు మనం లేము కాబట్టి దాని గురించి మనకు కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు దీంట్లో మనం ఒక విషయంకి వస్తే, ఇప్పుడు ఒక టెంపుల్ గురించి మీరు చెప్పారు, అక్కడ పోయి మనకు కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు కదా. దాంట్లో ఏంటంటే ఒక టెంపుల్ నిర్మించినప్పుడు దాంట్లో ఒక యంత్రం పెట్టడం కానీ, ఎంతో మంది అయ్యగారులు వచ్చి అక్కడ హోమాలు, యాగాలు, పూజలు ఇవన్నీ చేసి అక్కడ ఒక దేవతను ప్రతిష్టపన చేస్తారు. అక్కడ ఒక చైతన్యం ఉందని చెప్పి అందరు నమ్ముతారు. అక్కడ పోయి కోరికలు కూడా నెరవేరుతాయి. అదొకే. ఇప్పుడు ఒక మనిషిలాగా ఉన్న ఒక వ్యక్తి
కడుపులో ఉన్న పేగులను తీసి వాటిని ఉతికారేసిన విధంగా ఒక దండం మీద వేసి మళ్ళీ తీసి యథావిధిగా పెట్టుకోవడం అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే అప్పటి వరకు అతను లోపల ఉన్న జీర్ణక్రియ అనేది ఎట్లా సాగుతుంది, అతను అప్పటిదాకా ఎట్లున్నాడు అక్కడ అని చెప్పని ఎవరికైనా వచ్చే ఒక డౌటే. కానీ మీరు అంత సింపుల్ గా ఇట్లా చేసిండు, అట్లా ఎట్లా సాధ్యమవుతుంది అసలు? సాధ్యమే. ఎందుకంటే నేను మీ వీడియోస్ లో కూడా చూశాను, బాబా వారు ఎప్పుడు చెప్పేవారు. ఒకరోజు ఇలానే మీలానే బాబా భక్తుడు ఒకరు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు బాబా మీరెవరు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నీ రూపము లేదా నామము కాకుండా నీ లోపల ఉన్న చైతన్యము మరియు ఆత్మ మాత్రమే నేను అని చెప్పారు. అలానే ఇప్పుడు ఆయన ఒక ఆత్మ లేదా చైతన్యం, ఆయనకి శరీరంతో పని ఏముంది? అక్కడ వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం ఆయన ఒక శరీరం తీసుకున్నాడు. అలాంటి ఆయనకి అది సాధ్యమే. అంటే సాధ్యమైనప్పుడు చేయొచ్చు, మీరు చెప్పిల్లు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సామాన్య వ్యక్తులకి అది ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు అంత చైతన్యం ఉన్నదని చెప్పి మీరు అంటున్నారు, ఎందుకంటే మీరు ఒక గ్రంథం చదివారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. నార్మల్ మనిషి ఇప్పుడు ఒక గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు, మీరు గురించి మీరు అడిగితే చెప్తారు. ఇప్పుడు అడుగుదామంటే సాయినాథుడు లేడు, ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు అంత చైతన్యం ఉన్న వ్యక్తి, అంత యోగి, మరి ఆ విషయాలు ఎలా తెలుసుకోవాలి మీరు? అందుకే ప్రతి వ్యక్తికి ఒక సద్గురువు లేదా గురువు ఉండడం అనేది తప్పనిసరి. సరే, ఈ కాలంలో ఇప్పుడు ఎవరికైనా గురువు లేకపోయి ఉంటే వాళ్ళ గురువుని వెతుక్కోవడానికి ప్రయత్నించండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా వారికంటూ గురువు దొరకనప్పుడు గురువు గారు అంటే బాబా వారు ఒక పరిష్కారం చెప్పారు. మీకు నా గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదన్నా ఆతృత మీకున్నా కూడా నా నామస్మరణం ఒకటే దారి అని చెప్పేవారు. మీరు కూడా ఖచ్చితంగా బాబావారి నామస్మరణాన్ని చేసి చూడండి. మీకే ఆయన గురించి దీని ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు అనేది దొరుకుతుంది. జవాబు అనేది దొరకకపోతే నన్ను అడగండి. చూస్తూనే ఉన్నారు కదా, మన ఇప్పుడు సాయి గ్రంథంలో ఏ విధంగా అయితే స్టోరీస్ కానీ ఇవి అనుభవాలు ఉన్నాయో దాంట్లో తీసుకొని ఇప్పుడు పారాయణ చేసిన వ్యక్తితో నేను చర్చించుకొని మీకు దాని మీద అవగాహన చేస్తున్నాను. ఇప్పుడు అనుభవాలతో పాటు ఈ వీడియోస్ కూడా రోజుకు మీ ముందుకు వస్తూనే ఉంటాయి, దాని గురించి మీరు కూడా తెలుసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ సాయి.